టైపింగ్ వర్క్ మీద వేకెన్సీ ఉంది. వీళ్ళేంటంటే 100 వర్డ్స్ రాసినందుకు $20 అని ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఆర్టికల్స్ రైటింగ్ అని కామెంట్ చేయండి. నేను మీకు అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు లింక్ క్లిక్ చేయగానే ఇట్లా డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవి ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఆప్షనల్ అనమాట. ఇవి మీరు ఫిల్ చేయకపోయినా పర్లేదు. కింద మీకు ఏంటంటే డౌన్లో ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. మనం ఏంటంటే మన రైటింగ్ వర్క్ ఉంటుంది కదా, దాన్ని శాంపుల్గా ఒక ఆర్టికల్ అనేది ఈ కింద ఇచ్చారు కదా, ఈ మెయిల్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి చాలా టాపిక్స్ అనేవి ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్గా ఏదో ఒక టాపిక్ని తీసుకోండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన హెల్త్ అండ్ బ్యూటీ ఉంది కదా, దాన్ని కాపీ చేస్తాను. మీరు గూగుల్లో ఏం చేస్తారంటే ChatGPT అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం టెక్స్ట్ని కాపీ చేసాం కదా, నేను హెల్త్ అండ్ బ్యూటీని కాపీ చేశాను. మీ ఇష్టం, మీరు ఏదైనా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ కాపీ చేసిన తర్వాత నేను రైట్ వన్ కాపీ రైట్ ఫ్రీ ఆర్టికల్ అని ఇచ్చాను. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ChatGPT అనేది ఒక ఆర్టికల్ అనేది జనరేట్ చేసిస్తుంది. మీరు ఏంటంటే ఇక్కడ డౌన్లో కాపీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అంతా కాపీ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లో గూగుల్ డాక్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ అని ఉంటుంది, డౌన్లో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు కాపీ చేసిన టెక్స్ట్ అంతా ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు పైన అన్టైటిల్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ హెల్త్ అండ్ బ్యూటీ మీద చేసాం కాబట్టి మనం ఇక్కడ హెల్త్ అండ్ బ్యూటీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఏంటంటే ఇక్కడ ఈ మెయిల్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ వన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మెయిల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్లో మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నా నేమ్ ఎంటర్ చేసి శాంపుల్ ఆర్టికల్ ఆన్ హెల్త్ అండ్ బ్యూటీ అని ఇచ్చాను. ఇక్కడ పైన అటాచ్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఏంటంటే డౌన్లోడ్ చేసింది చూపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఏమైందంటే ఇక్కడ డాక్యుమెంట్ అటాచ్ అయిపోతుంది. ఇక్కడ పైన యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే వీళ్ళకి మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వీళ్ళు ఏంటంటే మన డీటెయిల్స్ని అండ్ మనం సబ్మిట్ చేసిన ఆర్టికల్ని వెరిఫై చేస్తారు. వన్స్ మనం ఎలిజిబుల్ అయితే వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ అప్డేట్ అంతా మీకు మెయిల్లో కమ్యూనికేషన్ చేస్తారు. మీరు ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ బయలో టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే నేను డైలీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.